హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఈ వీడియో ఏంటంటే మేము చిన్నగా ఇప్పుడే చిల్లర కొట్టు అంటే బిజినెస్ ఒకటి చిన్నది స్టార్ట్ చేసామండి. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, ఎందుకంటే మాకు కూడా ఉంది, మీరే కదా. సో అందుకని చెప్పేసి మీతో చెప్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాము. సో ఏమేమి మేము కొట్లో పెట్టాము ఏంటి అనేది మీకు చూపిద్దాము. ఒకసారి రండి. ఇది చూసారా, చిన్నప్పుడు మేమైతే దీనికి లాలీపాప్ వస్తుందండి, ఇప్పుడు కూడా లాలీపాప్ వస్తుంది. సో ఇది వచ్చేసేసి లాలీపాప్ ఉంటుంది విత్ రాకెట్ తోటి. సో చిన్నప్పుడు కూడా ఉండేదండి మాకు, ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చినాయి. సో ఇదేంటంటే తిన్న తర్వాత ఇట్లా లాలీపాప్ ఉంటుంది, ఇటేమో మనం రాకెట్ తగిలించుకోవాలి. తిన్న తర్వాత ఇలా అంటే అలా ఎగురుద్ది, పై ఇలా ఎగురుతుంది, చూసారు కదా. సో అదేనండి, ఇదైతే మాత్రం. ఇంకా వచ్చేసి లేస్ పెట్టాము, ఇవన్నీ చిన్నపిల్లలు తినేవి ప్రతి ఒక్కటి పెట్టామండి. సో ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా, మరీ హెవీగా తెచ్చుకోలేదు, ఎందుకంటే సో కొంచెం కొంచెం స్టార్ట్ చేసామంటే మనకి ఎక్కువగా వచ్చిందనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ తెచ్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో మేము కొంచెంతోనే స్టార్ట్ చేసామండి. సో ఇవి షాంపూస్ వచ్చేసి ఇవి బూస్ట్ ఇట్లాంటివన్నీ చిన్నపిల్లలు తినే ఐటమ్స్తోనే స్టార్ట్ చేసామండి. సో ఇవైతే చింతపండు అయితే చిన్నప్పుడు ఎంత బాగా తినేదాన్ని అండి నేనైతే మాత్రం. సో చూసారా ఇప్పుడు కలర్ఫుల్గా ఎలా కలర్స్ పేపర్స్ తోటి చుట్టారు. సో అవి చాక్లెట్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్స్ ఇట్లాంటివి అన్నీ పెట్టాము, కేక్స్. సో ఇవి కూడా అండి, ఇది కూడా చిన్నప్పటి వాళ్ళకైతే ఇది ఒక ఎమోషన్ అండి, ఎందుకంటే చింతపండు అంటే ఎవరికి ఇష్టం ఉండదని చెప్పండి. సో ఇలాంటి చింతపండ్లు మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. సో ఇది చూసారండి తిమ్మిరి పిల్లలు, ఇది చిన్నప్పుడు అయితే అసలు మేమైతే తెగ తినేవండి. సో మాకు వేరేగా వచ్చేవి తిమ్మిరి పిల్లలు, అంటే ఇలాగే వచ్చేవి, కొన్ని తాడులతో ఇలా ఆడుకునేవి కూడా వచ్చేవండి. చాలా అంటే చాలా బాగుంటాయి. సో చాలా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం. సో ఇవి ఇలా చిన్న టాయ్స్ తోటి ఇలా వచ్చాయి. ఇవి కూడా చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. నెక్స్ట్ చూడండి, ఇవి చూసారా వాటర్ బాల్స్ అంటారు కదా. సో అవేనండి ఇవి. మా చిన్నప్పుడు అయితే చాలా మంచిగా ఆడుకునే వాళ్ళం. ఇవి వాటర్లో వేసేసి అలా ఒక 1 అవర్ వదిలిపెట్టేసాం అనుకోండి, మంచిగా లావ్ బాల్స్ అయిపోతాయండి, దాంతో ఆడుకోవచ్చు. బాంబులు స్పెషల్. ఇక్కడ దీపావళి వస్తుంది కదా, సో అందుకనే చిన్నపిల్లల కోసం అని చెప్పేసి టపాసులు తెచ్చాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా టపాసులే. ఇవైతే వాటర్ బెలూన్స్ ఐడియా ఉంటుంది, వాటర్ వేసేసి కొట్టుకుంటారు హోలీ లాగా. సో ఇవి కూడా అవే క్రాకర్స్ టైపే. సో ఇవన్నీ తెలిసినవేనండి. లేస్, ఇదేమో హైదరాబాదీ బిర్యానీనా, దమ్ బిర్యానీ. ఓకే. ఇదేమో ఇది వచ్చేసి టమాటో క్రేజీ. దీంట్లో వచ్చేసి సాస్ వస్తుందండి, సూపర్. దానికోసమే తీసుకుంటారు ఎస్పెషల్లీ. పాప్కార్న్ డాలీ ఫేవరెట్ అండి, చాలా మంది ఫేవరెట్ ఫుడ్ ఇది. సో ఇది వచ్చేసి మా నాన్న రూమ్ అండి. సో దీన్ని మేము 2 పార్ట్స్గా డివైడ్ చేసాము. ఈ కట్టను కట్టేసేసి అట్లా మా నాన్న ఉంటుంది, ఇటు వచ్చేసి మా నాన్న కోసం స్పెషల్గా అనమాట. ఇంకా ఇది ఒక రూమ్ లాగా చేసేసాము, డ్రింక్స్ కూడా పెట్టేసాము. సో ఇవంటే మీకు ఎంతమందికి ఇష్టమో మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో రసనాలు, చిన్నప్పుడైతే రసనాలు అని చెప్పేసి రూపాయికి ఒకటి ఇచ్చేవాళ్ళు, పొడుగ్గా ఉంటుంది, గడ్డలు తెగ తినేదాన్ని అయితే నేనైతే మాత్రం. సో ఇప్పుడైతే మాత్రం ఇవి చూడండి కొంచెం లావుగా పొట్టిగా వచ్చాయి అంతే. సో అంత డిఫరెన్స్ ఏం లేదు. ఈ థమ్స్అప్లో ఉండి థమ్స్అప్ పెట్టాము, స్ప్రైట్స్, మాజా బాటిల్స్ కూడా ఇవి మాజా పెట్టాము. సో నెక్స్ట్ వచ్చేసి పాలు పెరుగు కూడా పెట్టామండి. పాలు పెరుగు కూడా అవైలబుల్గా ఉంటాయి మా దగ్గర. చిన్నగా పెట్టామండి, స్టార్ట్ చేసాము. సో ఇంకా ఎగ్స్ కూడా పెట్టేసామండి. ఎగ్స్ ఓకే. చిన్నపాయ ఇవి కూడా పెట్టాము. సో అలాగే కొబ్బరి అంటే మసాలా ఐటమ్స్. ఇక్కడ సోప్స్ ఓకే. సో ఇది చూసారా, ఇది మెయిన్, చాలా ఇంపార్టెంట్. మా ఆడవారి అందమైన జుట్టు కోసం అండి, అది మగవాళ్ళైనా వేసుకోవచ్చు అనుకో, ప్రాబ్లం లేదు. మూంగ్ దాల్ అండి, మేమైతే చిన్నప్పుడు పెసరపప్పు అనేవాళ్ళం. సో ఇప్పుడు వచ్చేసి మూంగ్ దాల్ అంటారు. సో ఇవైతే క్యాష్ అండి, దీంట్లో క్యాష్ వస్తాయి అంట. ఇది చూసారా, నేనే మొత్తం తిన్నాను. మా క్యాష్ ఎక్కడైనా వచ్చిందా మరి అంటే వస్తుంది. చిన్న లాలీపాప్, ఇది కూడా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎస్. సో అదండి ఇంకా ఈ వీడియో అయితే. సో ఇంకా చూసారా, ఇది హనీ జుజుబీ.
చిన్నప్పుడు రేగ్గాయలు తినేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు ఏంటంటే రేగ్గాయ పచ్చడి అని వచ్చింది. సో మా చిన్నప్పుడు అయితే ఇలాంటివి కాకుండా మామూలుగా వైట్ దాంట్లోనే పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇలాగ స్టైల్గా పిల్లలకి అట్రాక్టివ్గా కనిపించడం కోసమని ఇలా అనిపించిందండి. ఇది వచ్చేసి మా చెల్లి ఐడియానే. సో బాగుంది కదా రూమ్ అయితే మాత్రం. చూసారా కర్టన్స్ 2 పార్ట్స్గా డివైడ్ చేసాము. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఈ రూమ్ కూడా మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఎందుకంటే పక్కనున్న మైండ్ తింటాను అందుకని. ఓకే, జోక్ అండి ఇది. సో కాకపోతే ఏంటంటే ఈ వీడియోని మీరు మంచిగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో మీతో ఎందుకు షేర్ చేసుకున్నామంటే మీరు మాకు బ్లెస్సింగ్స్ అనేది ఇస్తారని చెప్పేసి, ఇలాంటి చిన్న కొట్టే పెద్దగా అయిపోవాలని చెప్పేసి బ్లెస్ చేయండి, ఓకేనా. సో ఈ వీడియో మీకు ఎలా ఏంటి అనేది మాత్రం మర్చిపోకుండా కామెంట్ రూపంలో చేయండి. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా ఇలాంటివి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా చాలా ఉన్నాయండి, మీతో చాలా షేర్ చేసుకోవాలి. సో అప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉండండి ఏంటా సర్ప్రైజెస్ అని. ఓకే, బాయ్.